రేపు మార్గశిర గురువారం రోజున మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. రేపు మార్గశిర మనకు గురువారం కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలనంతా కూడా శుభ్రం చేసుకొని ఏంటంటే గనక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే గనక మనం లక్ష్మీదేవిని నిష్ఠ నియమాలతో పూజించుకుంటూ దానితో పాటు ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి. మీ జీవితం పూర్తిగా మారి మీకేంటంటే మంచి జరుగుతుంది. కాబట్టి ఏంటంటే గనక ఇలా చెయ్యండి. ఒక రాత్రిలోనే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అలానే కాకుండా ఏంటంటేనండి ఆ కష్టాలన్నీ కూడా పోతాయన్నమాట. ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట అండి. కాబట్టి ఏంటంటే చాలా మంది కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ కష్టాలను పోగొట్టుకోవాలనుకుంటూ ఉంటారు. అయినప్పుడు కూడా ఏంటంటే కష్టాలు పోక చాలా బాధపడిపోతూ ఉంటారు కదా. ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే ఫలితాలు రావండి, మేము చేసి ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నామండి, అయినప్పుడు కూడా ఎలాంటి ఫలితం అయితే మేము చూడలేదు అనుకుంటారా కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఉప్పు పరిహారం చేసుకోండి. తప్పనిసరిగా అండి కష్టాలన్నీ కూడా పోతాయన్నమాట. కష్టం అంటే నార్మల్గా మనం చెప్పాలంటే కనుక ఇంటి పరంగా అండి. ఇంటి పరంగా కష్టాలు ఉంటే ఏంటంటే కనుక లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేము. ఇంట్లో ఏంటంటే అనుకోకుండా గొడవలు రావటం, సిచ్యువేషన్లు బాగాలేకపోవటం, అనారోగ్య సమస్యలు రావటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది. మనం ఎంత చేసుకున్నా కానీ దానికి ఇంకా రెట్టింపు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా. అలా తగ్గగా ఏంటంటే మనం ఇబ్బంది పడతాము. అప్పుల బాధలున్నా సరే పోవాలన్నా, అనేక రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. మంచి ఫలితం వస్తుంది. మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఉప్పు అనేది ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది. అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఉప్పు ఏంటంటే నెగిటివ్ని తొందరగా లాగేసుకుంటుందండి. ఉప్పు చాలా వరకు కూడా మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను సమస్యలను తీసేయడానికి ఉపయోగపడుతుంది. ఉప్పు ఏంటంటే అప్పుని కూడా తీరుస్తుంది. అందుకే చాలామంది కూడా తిదివార నక్షత్రం లేకపోయినా ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉంటారనమాట. ఇది లక్ష్మీదేవి రూపం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి రాళ్ళ ఉప్పు. అమ్మవారి రూపమే ఈ ఉప్పు అనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. ఉప్పుని ఏంటంటే కనుకనండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. కొంతమంది రాక్ సాల్ట్, అలానే కాకుండా ఇలా దొడ్డుప్పు, కల్లుప్పు, అలానే కాకుండా ఏంటంటే రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఏ ప్రాంతాన్ని బట్టి ఎలా పిలిచినా ఏం కాదు, కానీ ఉప్పుతో పరిహారం చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది ఇళ్లలో ఏంటంటే రాళ్ళ ఉప్పు ఉండదండి అసలు. కానీ మీ ఇంట్లో ఎప్పుడు కూడా రాళ్ళ ఉప్పుని తెచ్చి పెట్టుకోండి, చాలా మంచిదనమాట. అది లక్ష్మీకారకం కాబట్టి ఉప్పు మన ఇంట్లో ఉండాలి. ఉంటేనే ఏంటంటే కనుక టక్కనని దానితో మనం పరిహారం చేసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా ఏంటంటే ఈ రాళ్ళ ఉప్పే మనకు మేలు చేస్తుంది కదా. కాబట్టి మీరు వంటల్లో వాడినా వాడకపోయినా ఇంట్లో మాత్రం తెచ్చి పెడుతూ ఉండండి. కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటూ ఉండండి. అలానే కాకుండా కొన్ని విధి విధానాలను కూడా ఆచరించండి. మనకేంటంటే కనుక ఎప్పుడైనా సరేనండి కళ్ళు తిరిగినట్టు, దిష్టి కొట్టినట్టు అనిపిస్తే వెంటనే చేతిలో కొద్దిగా ఉప్పు తీసుకొని 3 సార్లు తిప్పి ఆ ఉప్పుని బజాట్లో పోసేస్తే మన దిష్టి అంతా కూడా పటాపంచలు అయిపోతుందన్నమాట. మన పెద్దవారు అంటే మన అమ్మలు కానీ మన నానమ్మలు కానీ ఈ పనిని చేస్తూ ఉంటారు. మనం కూడా మన పిల్లలకు చేయటం వల్ల, లేదంటే మనకు కావచ్చు, మన ఇంట్లో మన పెద్దవారికి కావచ్చు, చేయటం వల్ల వితిన్ సెకండ్స్లో ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ ఉప్పు పరిహారం అనేది తప్పక ఆచరించండి. మీరు అనుకోండి, అంటే మీరు అనుకోవచ్చు ఒక రాత్రిలోనే నిజంగా కష్టాలు పోతాయండి అంటే కనుక 100% పోతాయండి. ఇంకా తిరుగుండదనమాట. మీకు మీ ఇంటి పరంగా ఇబ్బంది ఉండి చాలామంది కూడా అండి మనం ఏంటంటే బాగా బ్రతుకుతున్నాం అనుకోండి, కొంతమంది ఏంటంటే కనుక ఓర్వలేకపోతారండి, దిష్టి పెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై ప్రయోగం చేయించడం కానీ, లేదంటే మన ద్వారానైనా సరేనండి మన ఇంట్లోకి చెడు అనేది ఆవహిస్తుంది. అంటే చెడు అనేది మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుందన్నమాట. అది మన కంటికి కనిపించదు కానీ మనకు ఎన్ని విధాలుగా కూడా, ఎన్ని రకాలుగా కూడా సమస్యల్ని క్రియేట్ చేయాలో అన్ని రకాల సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. ఎన్ని విధాలుగా మనని బాధ పెట్టాలో అన్ని విధాలుగా ఏంటంటే కనుక బాధ పెడుతుంది. చెడు ఏంటంటేనండి ఎప్పుడు కూడా అండి మన కంటికి కనిపించకుండానే మనకి ఏంటంటే చాలా వరకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది అనమాట. అలాంటి నష్టం నుంచి, కష్టం నుంచి, సమస్య నుంచి మనం బయటపడి ఖచ్చితంగా ఏంటంటే కనుక మన జీవితంలో మనం మార్పుని చూడాలనుకునేవారు తప్పకుండా అండి పరిహారం చెయ్యండి. ఒక్క రాత్రిలోనే, ఇది రాత్రిపూటే చేయాలి, రాత్రిలోనే ఫలితం ఉంటుందన్నమాట. అందుకే రాళ్ళ ఉప్పుతో అనేక రకాల పరిహారాలు ఉన్నాయండి. వాటిని మనం ఒక క్రమంగా వాడుకున్నామనుకోండి, అంటే ఉపయోగించుకున్నామనుకోండి, మంచి ఫలితం వస్తుందన్నమాట. ఆ రాళ్ళ ఉప్పే కదా, దానితో ఏం జరుగుతుంది, దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనుకుంటారు. కానీ అలా కాదు. మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా రాళ్ళ ఉప్పుని తీసేసుకొని ఈ పరిహారం చేసేసుకోండి, కష్టం పోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీ ఇంటి పరంగా అయితే ది బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట. ఇల్లు అనుకూలించదు, ఇల్లు మారాము, ఇల్లు మారినప్పుడు కూడా మాకైతే ఈ కష్టాలు పోలేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుందన్నమాట. అందుకే ఒక గాజు బౌల్ కానీ, లేదంటే నార్మల్గా ఏ బౌల్ అయినా సరే తీసుకోండి. ప్లాస్టిక్ది వాడే కంటే కూడా నార్మల్గా మనము అంటే ఇంకా మిగతా బౌల్ ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. స్టీల్ అయినా ఏదైనా సరే పర్వాలేదండి. ఏం చేయండి అంటే కనుక దాని నిండా కూడా అండి మీరు
ఉప్పుని పోసేయండి. ఇలా ఉప్పుని పోసేసిన తర్వాత అందులో లెక్కబెట్టుకుంటూ 11 మిరియాలండి. ఆ తర్వాత అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు, ₹5 బిళ్ళ పెట్టాలన్నమాట. ₹5 బిళ్ళ ఎందుకంటే గనక గుర్తుపెట్టుకోండి, ధన సమస్య ఉంటుంది కదా, దాన్ని తీసేయటానికి. అలానే కాకుండా అప్పుల బాధలనేవి అధికంగా ఉంటూ ఉంటాయి. ఆ అప్పుల బాధల నుంచి కూడా మనం బయటపడటానికి ₹5 బిళ్ళ మనకు ఉపయోగపడుతుందన్నమాట. 5 అనే సంఖ్య చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి ధనాన్ని రప్పిస్తుంది, రుణ బాధను తీసేస్తుంది, అనేక రకాల అప్పుల సమస్యల నుంచి బయటపడేస్తుంది. కుంకుమ, పసుపు ఏంటంటే గనక మంగళకరమైనది, శుభకరమైనది, శుభాన్ని సూచించి అశుభాన్ని దూరం చేసేసి అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టడానికి. అలానే ఏంటంటే గనక ఈ మిరియాలండి, మన ఇంట్లోకి ఏదైనా చెడు ప్రయోగం జరిగింది, ఇంటి మీద కూడా చెడు ప్రయోగం జరిగింది, దాన్ని తిప్పికొట్టడానికి మిరియాలు ఉపయోగపడతాయి. ఇంకా రాళ్ళ ఉప్పు మనం ముందే చెప్పాం కదా, చెడుని తీసేస్తుంది, నెగిటివిటీని తీసేస్తుంది, నకారాత్మక శక్తి, కారాత్మక శక్తి, మనం చెప్పుకుంటూ పోతే మన కంటికి కనిపించని శక్తి ఏదైతే మన ఇంట్లో ఉందో దాని నుంచి మనని బయటపడేయటానికి ఏంటంటే గనక ఈ రాళ్ళ ఉప్పు పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇలా ఇవన్నీ కూడా బౌల్లో పోసేసిన తర్వాత ఏంటంటే దీన్ని మీ ఇంట్లో మీ ఇంట్లో అండి ఒక మూలలో పెట్టండి. గది మూలలో కానీ లేదంటే కనుక మీకుండే హాల్ మూలలో కానీ పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, మనం ఏంటంటే దాని మీద మూతలు ఇలాంటివి పెట్టాం కాబట్టి నార్మల్గా బౌల్లో ఉప్పు పోసేసి మిరియాలు, అలానే ₹5 బిళ్ళ, కుంకుమ, పసుపింతే కదండి, ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి. మనం దీనికోసం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక వదిలేయండి. రాత్రంతా కూడా వదిలేసిన తర్వాత తీసుకెళ్ళి ఏంటంటే కనుక జిల్లెడి చెట్టు దగ్గర కానీ లేదంటే వేప చెట్టు దగ్గర కానీ పాతి పెట్టండి. ఇలా పాతి పెట్టడం వల్ల మీ సమస్యలన్నీ కూడా పాతుకొని పోతాయి. ఏవైతే భయంకరమైన సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు, నష్టాలు, చెప్పుకోలేని బాధలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంటి పరంగా, వాటన్నిటి నుంచి మీకు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది. ఎంత మంచి ఫలితాన్ని చూస్తారంటే మీరే ఆశ్చర్యపోతారనమాట. అంటే మాకు ఇంతలా ఫలితం వచ్చిందండి, నిజంగా అండి పనిచేసిందండి అంటారు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా ఉపయోగపడే పరిహారం అండి, ఇంకా దీంట్లో తిరుగుండదు. ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము, అద్భుతంగా యోగిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట. అంటే జరగదేమో, ఫలితం రాదేమో, కొంతమందికి అనుమానాలు ఉంటాయి కదా, అలాంటి మీరు డౌట్స్ ఏం పెట్టుకోకుండా చక్కగా ఏంటంటే కనుక చేసేసుకోండి. సాయంత్రం సంధ్యా సమయం చేసి రాత్రంతా కూడా పెట్టాలండి మన ఇంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, పగటిపూట మన ఇంట్లోకి ఏది ప్రవేశించదు, ఏది రాదనమాట. ఎందుకంటే మనం పూజ చేసుకుంటూ ఉంటాం, ఇంటిని శుద్ధి చేసుకుంటాం, అన్నీ చేస్తాం. రాత్రి సమయాలలో ఏంటంటే కనుక మనం పడుకున్న తర్వాత చెడు అనేది మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. సాయంత్రం సంధ్యా సమయం ఉంటే మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు వస్తుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. కాబట్టి ఏంటంటే కనుక అలాంటి చెడు నుంచి మనం విముక్తి కలిగించుకోవాలంటే ఇలాంటి పరిహారాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. సాయంత్రం సంధ్యా సమయంలో చేయొచ్చు, లేదంటే 6 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా చేసేసి రాత్రంతా కూడా పెట్టేసి ఆ తర్వాత తెల్లారిన తర్వాత తీసుకెళ్ళి జిల్లెడి చెట్టు దగ్గర కానీ లేదంటే వేప చెట్టు దగ్గర కానీ పాతి పెడితే సరిపోతుందన్నమాట. అంతే ఫలితం వస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నమ్మకంతో చెయ్యండి. కేవలం ఇక్కడ మనం మహా అంటే ఒక ₹5 ఖర్చు పెడతాం. ₹5 బిల్లుని కూడా పాతి పెట్టాలండి అంటే పాతి పెట్టాలండి. మనకైతే శాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటేనే కదా కష్టాలకు పులి స్టాప్ పడిపోయి ఇల్లు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం అనేది బాగుంటుందన్నమాట. ఇల్లు ఏంటంటే కనుక ఇక మనకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి రెండో పరిహారం అండి, ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా ఆచరించండి. ఇది కూడా మీకు ఏంటంటే కనుక ధనాన్ని రప్పించడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమే కదండి. కాబట్టి ఏంటంటే కనుక మీ సంపాదన పెంచుకోవడానికి, మీకు చక్కటి ఐశ్వర్యం లభించడానికి ఇప్పుడు చెప్పే పరిహారం తప్పక ఆచరించండి. ముఖ్యంగా ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ పరిహారం చేసిన వారికి ఖచ్చితంగా ఏంటంటే కనుక ధన సమస్య పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. దీన్ని చాలా మంది కూడా ఏంటంటే కనుక చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి. ఏం చేయండి అంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి. అంటే ఒక ప్లేట్ అయినా సరే, చిన్నది స్టీల్ ప్లేట్ కావచ్చు, నార్మల్గా బౌల్ కావచ్చు, ఏదైనా సరే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి ₹11 కానీ లేదంటే కనుక ₹21 కానీ పెట్టండి. ఇది ఎందుకు ఇలా పెట్టాలండి అంటే కనుక మన డబ్బండి ఎప్పటికప్పుడు ఏంటంటే కనుక ఊడ్చుకుపోయినట్టు మొత్తం ఏంటంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. రూపాయి కూడా మిగలదు కదా. అలా మిగలకుండా పోకూడదండి. ఎప్పుడు కూడా డబ్బు ఏంటంటే అలా మిగలకుండా అంటే పోతుంది కదా, మనకు రూపాయి కూడా మిగలకుండా పోతుంది కదా. అలా కాకుండా మన దగ్గర ధనం ఎంతో కొంత నిల్వ ఉండటానికి, డబ్బు ఏంటంటే కనుక వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుంది. ఇది చాలా మంది చేస్తారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఇదైతే మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే ఇష్టం. డబ్బుతో డబ్బు పరిహారాలు చేసుకుంటే
ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయండి. నిజం చెప్పాలంటే కనుక మంచి ఫలితాలనైతే మనం మన కళ్ళతో చూడగలుగుతాం అనమాట. మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అనేది తప్పక చేసుకోండి. ఇలా ఏంటంటే ఉప్పులో ఇలా డబ్బుని పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం ఆ డబ్బుని తీసి ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యాపారం చేస్తే అక్కడ పెట్టుకోండి. గల్లా పెట్టెలుంటే, లేవనుకుంటే నార్మల్గా బీరువాలో దాచుకోండి. అలా లేదు కుదరదు అనుకుంటే కనుక మీ పర్సులో కూడా మీరు పెట్టేసి ఉంచుకోవచ్చు. ఎలా పెట్టామనేది ముఖ్యం కాదండి, మనం ఎంత నిష్ట నియమాలతో ఇది పాటించాం, అలానే కాకుండా ఇలా దాచామనేది ముఖ్యమనమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. మిగులుతుంది కదా ఆ ఉప్పుతో మనం ఏంటంటే కనుక దిష్టి తీసుకోవడం ఇలా చేయాలి. ఆ ఉప్పుని మనం వాడుకోకూడదు అనమాట. ఎందుకంటే అందులో డబ్బు పెట్టాం కాబట్టి. డబ్బు అంటే డబ్బు దగ్గరండి ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుందన్నమాట. నెగిటివిటీ ఉంటుంది కదా, అదంతా కూడా తొలగిపోతుంది. మంచి ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూస్తారండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా మంచి పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఆచరించుకోవచ్చు అనమాట. ఇది కూడా రేపు గురువారం రోజున చేసేసుకోండి. అంటే గురువారం రోజున ఇలాంటి ఉప్పు పరిహారాలు కావచ్చు, మిగతా ఏవైనా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాలను ఇస్తాయన్నమాట. అంతెందుకండి, రేపు గురువారం కదా, లక్ష్మీవారం కదా, అత్యంత శక్తివంతమైన రోజు కదండి. మనకేంటంటే రేపు హోరా సమయం అనేది ఉంటుందండి. నిజానికి చెప్పాలంటే హోరా సమయం ఉంటుందన్నమాట. ఆ సమయంలో మీరు ఏంటంటే కనుక ఒక గుప్పెడు ఉప్పుని మీ చేతిలో పట్టుకొని మీకు తీరడి సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని మీరేంటంటే ఆ ఉప్పుని 3 సార్లు తల చుట్టూ తిప్పి దాన్ని పడేయండి. వితిన్ సెకండ్స్లో మీ సమస్యకి ఏదో ఒక రకంగా పరిష్కారం అనేది లభిస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారు అనమాట. నాకు ఇంత మంచి ఫలితం వచ్చిందా అని. ఏంటంటే అంత చక్కగా ఉప్పు పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. మనం ఏంటంటే ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది, ఉప్పు వల్ల ఫలితాలు రావేమనుకుంటాం. కానీ ఉప్పుతో చేసుకునే పరిహారాలు 99% అండి మనకు ఉపయోగపడతాయి. మనకేంటంటే వితిన్ సెకండ్స్లోనే ఫలితాలను ఇస్తాయన్నమాట. అంత చక్కటి పరిహారాలని చెప్పొచ్చు. అంత చక్కగా ఏంటంటే కనుక ఇవి మనకు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇది కూడా మీకు చక్కగా పనిచేసే పరిహారం. ఆ తర్వాత రేపు గురువారం కదండి, అంటే లక్ష్మీ వారంగా పరిగణిస్తారు. కాబట్టి మనం ఇంట్లో లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించుకొని ఆ తర్వాత తులసికోట దగ్గర కూడా మనం పూజ చేసుకుంటాం. తులసమ్మకు కూడా నీటిని సమర్పించడం ఇదంతా కూడా చేసుకుంటాం కదా. అందరూ కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కావాలి అని ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా రేపు ఏంటంటే కనుక మీరండి పాలతో చేసిన పాయసం ఏదైనా సరే అమ్మవారికి నివేదన చెయ్యండి. అలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. తొందరగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పాలంటే ఆ తల్లికి చాలా ఇష్టం. కాబట్టి పాలతో చేసిన అంటే పాయసాన్ని నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి చాలా వరకు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అన్నమాట. ఇక అనంతరం ఏంటంటే మనకు జాతక సమస్యలు, జాతక దోషాలు, అనేక రకాల నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము. గ్రహాలు అనుకూలించకపోవటం, స్థితిగతులు సరిగ్గా లేకపోవటం, అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది, బాధ, సమస్య అనేది రావటం, ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు లక్ష్మీవారము రోజునండి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈ విధంగా చేసుకోండి. జాతక సమస్యలు పోతాయి, జాతక దోషాల నుంచి బయటపడతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు లక్ష్మీదేవి కటాక్ష కూడా మనం పొందుతామన్నమాట. అందుకే మీరు ఎంత తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకోండి. అంటే ఇంట్లో బెల్లాన్ని ఇదందరూ తినొచ్చు, ఏం కాదు, దీనివల్ల అయితే మంచి జరుగుతుంది. లేదు మేము ఇంత బెల్లాన్ని తినలేం, కొంచెమే తింటామంటే తీసుకోండి. దీంట్లో బెల్లం తీసుకున్న తర్వాత తేనె ఉంటుంది కదండి, తేనె కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది కదా, కాబట్టి తీసుకోండి. తేనె ప్లేస్లో ఆవునేతిని కూడా తీసుకోవచ్చు, తేనె కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. బెల్లం తమలపాకు మీద కూడా పెట్టుకోండి, లేదంటే ప్లేట్లోనైనా సరే పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక దానిపైన తేనె 2 చుక్కలు కానీ లేదంటే ఆవునేతి 2 చుక్కలు కానీ పోయండి. పోసేసి ఇది లక్ష్మీదేవికి నివేదన చెయ్యండి. తీయటి పదార్థం కాబట్టి ఆ తల్లికి చాలా చాలా ఇష్టం అనమాట, తీసేసుకుంటుంది. అలా తీసేసుకున్న తర్వాత అంటే నివేదన అవుతుందన్నమాట. బెల్లం చాలా శుద్ధి అయినది, చాలా చాలా పవిత్రమైనది కాబట్టి బెల్లం ఏంటంటే నివేదన అయిపోతుందన్నమాట. అలా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని కొంచెం సేపు అలాగే ఉంచండి. వెంటనే తీసుకోకూడదు కదండి, అమ్మవారికి సమర్పించాం కాబట్టి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు సాయంత్రం వరకు కూడా ఉంచుకోవచ్చు. ఉదయం సమర్పిస్తే, మేము ఉదయం సమర్పించలేదండి అంటే సాయంత్రం సమర్పించండి. అలా సమర్పించేసి లక్ష్మీదేవి పటం ముందు అలాగే పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని మీరు స్వీకరించండి, అంటే మీరు తినండి. అలా తినటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మీకేంటంటే కనుక జాతక దోషాలు, గ్రహాలు నీచ స్థాయిలో ఉండి ఎంత ఇబ్బంది పెడతాయంటే కనుక అంత ఇబ్బంది పెడతాయి అనమాట. గ్రహాల స్థితిగతులు సరిగ్గా లేక గ్రహ ప్రభావం అనేది ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. మనం కుబేరుల్లాగా ఉంటే బిచ్చగాళ్లలాగా చేస్తుంది, అలానే కాకుండా దీనమైన పరిస్థితిలో పడిపోయేలాగా చేస్తుంది. ఏదైనా పని అనుకుంటే ఆ పని అంటే జరగకుండా ఇబ్బంది పెట్టడానికి గ్రహాల మార్పులు చెరుపుల వల్ల ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. దరిద్రం ఏంటంటే కనుక ఇక నడినెత్తిన కూర్చుంటుందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అలా మీకు జరగకుండా ఉండాలంటే కనుక మీ గ్రహస్థితులు మెరుగుపడాలన్నా, రాహుకేతు ప్రభావాలు పోవాలన్నా, శని దోషాలు, ఈ గ్రహ దోషాలు, అలానే కాకుండా
మనకు ఉంటాయి కదా ఈ గ్రహస్థితులన్నీ, అవన్నీ కూడా చక్కబడాలంటే గనక బెల్లం పైన ఇలా పోసేసి ఏంటంటే గనక దాన్ని స్వీకరించండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి మార్పు వస్తుందండి. మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక మార్పుని చూసి సాకవుతారనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. మీరు నమ్మకంతో చేసుకోండి. మంచి రిజల్ట్‌తో పాటు మీ జీవితం పూర్తిగా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి ఫలితాలను కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు అంటే ప్రయత్నించండి. బెల్లాన్ని తినండి. ఇంట్లో అందరూ కూడా తింటే అందరూ కూడా తినొచ్చు. లేదనుకుంటే మాత్రం మీరొకరు కూడా తినొచ్చు. ఇంట్లో యజమాని కావచ్చు, యజమానురాలు కావచ్చు, ఎవరైనా సరే. ఇంకా గ్రహస్థితి బాలేదంటే ఎవరు తిన్నా ఏం పర్వాలేదండి. మంచి ఫలితాలే ఉంటాయన్నమాట. మంచి రిజల్ట్‌నైతే చూస్తారు. కాబట్టి ప్రయత్నించండి.